చాలామంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి, అలాంటివన్నీ తగ్గించాలి. ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి. నిజంగా సంచలనమే. ఎందుకంటే కొన్ని వాటి గురించి మాట్లాడటం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారు. వేటి గురించి అని అంటారా, ఏదైతే కాన్వాయ్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా మిగిలిన రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ కాన్వాయ్ గురించి అయితే మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఒకరి పేరు పెట్టలేదు కానీ కాన్వాయ్లో అనవసరంగా వాహనాలు ఎక్కువ ఉంటున్నాయి, అదేదో ఫ్యాషన్గా 10-15 వాహనాలు కూడా వేసుకెళ్ళిపోతున్నారు, అదేదో ఫ్యాషన్ అనుకుంటున్నారు. కాబట్టి కాన్వాయ్లో అన్ని వాహనాలు అవసరమా, కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకుంటే మంచిది అని మాట్లాడడం జరిగింది. మాట్లాడడం జరిగిన తర్వాత ఇంకా చాలా వ్యాఖ్యలు అయితే కనుక చేశారు. ఆ వ్యాఖ్యల గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. జగన్ గారు కాన్వాయ్ గురించి మాట్లాడారా అంటే కనుక పేరు పెట్టయితే చెప్పలా. కాన్వాయ్ అనేది అంటే వాళ్ళ కాన్వాయ్లో 10 వాహనాలు ఉండటం అనేది పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది అని అయితే మాట్లాడారు. దాని గురించే మనం మాట్లాడబోతున్నాం. వాస్తవాలంటే తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి వీడియో నేను ఎండ్లో పెడతాను. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారో విందాం. విన్న తర్వాత ఈ వీడియో నేను ఎండ్లో పెడతాను, కంగారు పడద్దు, ఓకేనా? అసలు చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడడం వెనక ఉద్దేశం ఏంటి? ఎవరి కాన్వాయ్ గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన కాన్వాయ్ గురించే మాట్లాడారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో చాలా వెహికల్స్ ఉంటాయి. ఈరోజు ఆయన కాన్వాయ్లో ఉండే వెహికల్స్ చాలా మటుకు ఇప్పుడు పోస్ట్ అవుతుంది వైరల్గా. ప్రధానమంత్రి గారు జస్ట్ 2 వెహికల్స్తో ఆయన కాన్వాయ్లో వెళ్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాలే, ఇది డీజిల్ విషయం కావచ్చు, అలాగే పెట్రోల్ విషయం కావచ్చు, అలాగే బంగారం కొనొద్దు అని చెప్పిన విషయం కావచ్చు, అలాగే మీ లగ్జరీ లైఫ్ తగ్గించుకోండి అని చెప్పిన విషయం కావచ్చు, అలాగే మీ విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించుకోండి అని చెప్పింది కావచ్చు. ఇవన్నీ ప్రధానమంత్రి సూచనలుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాన్వాయ్ గురించి. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారి కాన్వాయ్లో 2 ఉన్నాయి, కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో 2 ఉన్నాయా అని అంటే కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే రోడ్డు మీద నడిచే వాహనాలు తగ్గాయి, గాల్లో ఎగిరే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, కింద నడవడం వల్ల ఎక్కువగా హెలికాప్టర్లు అయితే విపరీతంగా వాడుతున్నారు. స్పెషల్ ఫ్లైట్లు అంటున్నారు, స్పెషల్ హెలికాప్టర్లు అంటున్నారు, వీటి మీద ఎక్కువగా తిరుగుతున్నారు. దూరం ఎంత ఉన్నా కానీ ఎక్కువగా అవి అయితే వాడుతున్నారు, వాటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారని మొన్నటిదాకా రీసెంట్గా చాలా గొడవ అయితే జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపించారు చాలా మటుకి వెచ్చలవిడిగా విమానాలు వాడుతున్నారు, వెచ్చలవిడిగా హెలికాప్టర్లు వాడుతున్నారు, వాటి ఖర్చు తడికి మోపుడు అవుతుంది, రాష్ట్రానికి ఆర్థికంగా చాలా భారం పడుతుంది అని అంటే వాళ్ళు సమాధానాలు చెప్పారు. మేము ఎక్కడా కూడా ప్రభుత్వ ధనాన్ని మేము వెచ్చించడం లేదు, ఓన్లీ మా జేబులో డబ్బులు పెట్టుకుని మేము హెలికాప్టర్లో తిరిగినా, విమానాల్లో తిరిగినా, నారా లోకేష్ గారు క్రికెట్ చూడడానికి వేరే దేశం వెళ్ళినా అదంతా కూడా మా సొంత డబ్బులే అని వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. అది మీ సమస్య, డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి, అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది, డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలా మంది ఒక కాన్వాయ్ ఫ్యాషన్ అయిపోయింది, 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. కాన్వాయ్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా మందికి. 10-15 వాహనాలు వెనకాలే వెళ్ళడం, అంతేకాదు ఇంటి సెక్యూరిటీ కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి. ఆ మీనింగ్లెస్గా ఎవరు సెక్యూరిటీ వాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరు ఎక్కువగా కాన్వాయ్ ఉపయోగిస్తున్నారు, ఎవరిని ఉద్దేశించి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది ఒక కాన్వాయ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్
ప్రధానమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఓకే. ఫారెన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికాలో, ఆస్ట్రేలియాలో లేకుంటే ఇంకొక హాలిడేకి పోతున్నారు. ఫారెన్ టూర్స్ అనేది వ్యక్తిగతంగా అన్నారా ప్రధానమంత్రి గారు, లేకపోతే ప్రభుత్వ పరంగా అన్నారా నాకు అర్థం కాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇండివిజువల్గా మీరు చాలామంది స్విట్జర్లాండ్ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అక్కడికి ఇక్కడికి ఎందుకయ్యా మీరు వెళ్ళేది? శుభ్రంగా అరకెళ్ళండి, అక్కడ చూడండి ప్రకృతి అందాలని, లేదా శుభ్రంగా బుర్రా గృహాలు చూడండి, ప్రకృతి అందాలని చూడండి అని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి మీరు వెళ్ళొద్దు. ఏంటి ఊటీ అని లేదు, ఏంటిది స్విట్జర్లాండ్ అని, ఆస్ట్రేలియా అని అలా తిరగద్దు మీరు. మన రాష్ట్రంలోనే అండ్ అరకు, బుర్రా గృహాలు ఇవి ఉన్నాయి కదా, చూడండి చక్కగా అని అయితే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే నేను అనుకున్నాను విదేశీ టూర్లు అంటే మొన్న రీసెంట్గా చాలామందిని అంటే నేర్చుకోవడానికే, పరిశీలించడానికే పంపారు కాదని అన్న. కానీ కొంతమంది ఉపాధ్యాయులు సింగపూర్ పంపించారు, తర్వాత కొంతమంది మంత్రులు సింగపూర్లు, ఇలా విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు మంత్రులు కూడా. కాబట్టి వాళ్ళకి ఎంతని ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ ఖజానా నుంచి. కాబట్టి అది ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి నన్ను అడిగితే కనుక ఆ వాటిని తగ్గించుకోమని చెప్పారా ప్రధానమంత్రి గారు? మరి ఈ రకంగా ఆయన మాట్లాడుతున్నారని నాకు అర్థం కాలేదు. ఒకసారి అర్థమైందా? ఇప్పుడు చెప్పారు ఫారెన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికాలో, ఆస్ట్రేలియాలో లేకుంటే ఇంకొక హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే ఎలా అంటే ఇప్పుడు లేనిపోయింది క్రికెట్ చూడటానికే ఇతర దేశాలు వెళ్తున్నారు నారా లోకేష్ గారు. మరి అలాంటి టూర్లన్నీ కట్ చేయాలా ఏంటో పరిస్థితి నాకు అర్థం కావాలా? ఒకసారి చూద్దాం. అదేనే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. అరకు వ్యాలీ రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. ఇవ్వండి. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే బంగారం అంట కొనకండి దయచేసి. మొన్న మోదీ గారు కూడా అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు, మీరు ఆలోచించుకోమని. బంగారం కొనేసి లోపలెట్టద్దు, బంగారం కొనొద్దు. బంగారం కొనడం వల్ల చాలా మటుకి మనకి నష్టం జరుగుతుంది, కాబట్టి ఆలోచించండి అని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. బంగారం అంట వివచ్చంగా కొనకండి, మరి ముఖ్యంగా మీరు. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. ఓకే. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారం ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్ తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎందుకంటే దీంట్లో బాగా వైరల్ అయింది ఏంటంటే కనుక వ్యాఖ్యలు ఏంటంటే కనుక కాన్వాయ్. ఆ కాన్వాయ్లో ఏదో పెద్ద ఫ్యాషన్గా 10 వాహనాలు పెట్టుకుని జీ 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 అంటే వెళ్ళిపోతున్నారు కాన్వాయ్లో. కాబట్టి అవి తగ్గించుకుంటే మంచిది. కాబట్టి అలా ఏదో ఫ్యాషన్గా ఫీల్ అవ్వద్దు మీరు అని చంద్రబాబు నాయుడు గారు సూచనలు జారీ చేశారు. కాబట్టి పాటించండి. అలాగా అంటే 10 వాహనాలు 15 వాహనాలు ఎవరైతే కాన్వాయ్లో వాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రం గురించి కూడా పట్టించుకోండి. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచనలు. ఇప్పుడు నేను వీడియో పెడతా, ఒక్కసారి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి చెప్తాను. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య. డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ద రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం. సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు.
ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికాలో, ఆస్ట్రేలియాలో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. ఫైనల్గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్ తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరు.